హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణిమాల. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ డీ-ట్యాన్ సోప్స్ని చూపిస్తానండి. సో ఇంట్లో చాలా ఈజీగా మన చేతులతో మనమే చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. సో మనం ఇంట్లో హోమ్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం కాబట్టి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ సోప్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి మట్టి, ట్యాన్, చెమట వల్ల ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి కదా. స్కిన్ కూడా డల్ అయిపోయి చెమట వల్ల ఎక్కువ జిడ్డు కారుతూ ఉంటుంది. సో అలాంటి వాటిలన్నిటికి కూడా ఈ సోప్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ చెక్ చేయండి ఒకసారి. నా కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ప్లీజ్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా నా వీడియో సజెస్ట్ అవుతుంది. సో అదనమాట. సో ఇక్కడైతే నేను సోప్ బేస్ అయితే డెలివరీ అయిందండి. సో అదే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను 1 కిలో సోప్ బేస్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇందులో మనకి న్యాచురల్ సోప్ బేస్ అని, ఇంకా గోట్ మిల్క్ సోప్ బేస్ అని చాలా రకాలుగా ఉంటాయి సోప్ బేస్లో కూడా. సో మనకి కావాల్సింది, మనకి నచ్చింది మనం ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. నాకు ఇది రివ్యూస్ కూడా బాగా ఎక్కువ పాజిటివ్గా ఉన్నాయి, నచ్చిందని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. బాగానే వచ్చింది ప్యాకేజ్ అయితే. సో 1 కిలోకి అరకిలో ఇలా 2 ప్యాకెట్లు ఇచ్చారండి. సో అందులోంచి ఒక ప్యాకెట్ తీసుకుని అందులో హాఫ్ తీసుకున్నాను. అంటే ఒక 1/2 కిలోకి అనుకోండి, ఒక 1/2 కిలో వరకు సోప్ బేస్ అయితే నేను తీసుకున్నాను. సో అమెజాన్లో ఇంకా ఫ్లిప్కార్ట్లో అట్లా కూడా ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. మీషోలో తక్కువ అనిపించింది అనమాట కాస్ట్. నాకు అరౌండ్ ఇది 1 కిలో సోప్ బేస్ 200 అండి. 197 197 194 అట్లా పడింది అనమాట. సో ఇంకా 200 అనుకోండి. 1 కిలో బెటరేనండి. చాలా రీజనబుల్ కాస్ట్ అనే అనిపించింది నాకైతే. చాలా సోప్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు ఈ 1 కిలో నుంచి. సో చెప్పా కదా, నేను ఒక 1/2 కిలో తీసుకొని ఫస్ట్ అయితే ఇలా ఒక ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే చేసుకోవాలి. సో ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అవి మరిగాక అందులో ఈ గిన్నె పెట్టుకొని సోప్ బేస్ని అయితే కరిగించుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ సోప్ బేస్ కట్ చేసేటప్పుడు చాక్కి కాఫీ పౌడర్ ఏదో అంటుకుండింది, అదే అంటుకుందన్నమాట. అదే నేను పక్కకు తుడుస్తున్నాను ఇందాక. సో మళ్ళీ ఏమో అనుకోకండి. సో తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి అవి కొంచెం వేడెక్కాక సోప్ బేస్ అందులో పెట్టి ఒక స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. మనకి ఇది మెల్ట్ అయిపోద్ది అన్నమాట మామూలుగా. సో అండ్ ఈ సోప్ బేస్ కొనలేని వాళ్ళు పియర్ సోప్స్ అన్నా కొనుక్కోవచ్చండి. బట్ నేను సోప్ బేస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, పియర్ సోప్స్ ఈచ్ వన్ 100 రూపీస్, కొంచెం అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో దాని బదులు ఇది అయితే ఒక 2 సోప్స్ కొనుక్కోవాలంటే అవి 200 ఉండాలి. ఇది ఆ 200కి కిలో సోప్ బేస్ వచ్చేస్తుంది మనకి. సో అందుకని నేను సోప్ బేస్ ప్రిఫర్ చేస్తున్నాను. సో కావాలంటే ఏది అవైలబుల్గా ఉంటే అది ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే కొనుక్కోండి. సో నేను ఇచ్చే సజెషన్ మాత్రం సోప్ బేస్ అన్నమాట. సో తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి. మనకి సోప్ బేస్ మెల్ట్ అయ్యేలోపు ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని, చెప్పాను కదా డీ-ట్యాన్ సోప్స్ అని చెప్పి, అందుకని నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇది నేను జంతుకులు వేద్దామని ఆడిచ్చానండి. ఇందులో బియ్యం పిండిలోనే కొన్ని పచ్చిశనగపప్పులు కూడా వేసి నేను పిండి అయితే పట్టించాను. సో ఇందులోనే శనగపిండి కూడా ఉంటుంది. సో ఓన్లీ బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, శనగపిండి కూడా కాంబినేషన్ కలుపుకోవచ్చు. నేను ఇక్కడ కాంబినేషన్ పిండి అనమాట, అందుకని 2 వేసాను. తర్వాత ఇక్కడ 2 రూపీస్ బ్రూ కాఫీ పౌడర్ వేసానండి, 2 ప్యాకెట్లు వేసాను. అందులోనే కొంచెం పసుపు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా వేసాను. అందులోనే కొంచెం కావాల్సినంత రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తాయి రోజ్ వాటర్ వేసుకుంటే. సో మనకి కాఫీ పౌడరు, ఇంకా బియ్యం పిండి, ఇంకా మన స్కిన్కి ట్యాన్ రిమూవల్ చేయడానికి, ఇంకా బ్లాక్ హెడ్స్ అవి, మన మచ్చలు అవి తగ్గించడానికి, పింపుల్స్ తగ్గించడానికి, ఇలా చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. సో మన స్కిన్ని చాలా బ్రైటింగ్గా చేయడానికి చాలా యూజ్ అవుతుంది. పసుపు అందరికీ తెలిసింది, ఇది న్యాచురల్గా ఆడిచ్చిన పసుపు, కొన్న పసుపు కాదు. సో పసుపు కొమ్మలతో ఆడిచ్చిన పసుపు అనమాట. తెలుసు కదా, యాంటీ బ్యాక్టీరియల్గా మనకి ఎంత బాగా యూజ్ అవుతుందో పసుపు. సో రోజ్ వాటర్ కూడా మనకి స్కిన్కి చాలా మంచిదండి. ఇలా సోప్స్ తయారు చేసుకోకపోయినా మనం స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్ళల్లో రోజ్ వాటర్ వేసుకొని కూడా స్నానం చేస్తే చాలా మంచిదట. సో తర్వాత ఇది ఇలా మనతో కావాల్సినంత రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. నేను సరిపోకపోతే కావాలంటే అందులోనే మీరు ఇంకా పాలు వేసుకోవచ్చు, లేదంటే ఉంటాయిగా వేపాకులు,
రసం తీసుకొని అవి కూడా వేసుకోవచ్చు. సో మన ఆప్షన్ అనమాట. అలోవెరా జెల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రోజ్ వాటరే ఎక్కువ కలిపాను. సో తర్వాత సోప్ బేస్ ఇలా మొత్తం మెల్ట్ అయిపోయాక అందులో మనం తీసుకున్నాం కదా, కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. సో నేను కొంచెం తక్కువ వేసాను అనిపించింది. ఇంకొక టేబుల్ స్పూన్ పిండి, ఇంకా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఇంకో కాఫీ పౌడర్ కూడా కలపాల్సింది అనిపించింది అనమాట. సో మీరు ఇంకాస్త వేసుకోండి 1 టేబుల్ స్పూన్ అలాగా. ఎందుకంటే కొంచెం చిన్నగా మెత్తగా వచ్చినట్టు అనిపించింది నాకు సోప్స్. ఇంకా మనం కొంచెం ఆ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే సోప్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది. సో దానికోసమే నేను చేసిన మిస్టేక్ కూడా మీతో వీడియోలో చెప్పేస్తున్నాను. వీడియో ఏదోలా పెట్టేద్దామని కాకుండా. సో దానికోసం చెప్తున్నాను, కాస్త ఎక్కువ వేసుకోండి. సోప్ మాల్స్ ఉంటే చాలా చాలా బెటర్, బాగా వస్తాయి. బట్ నా దగ్గర లేదు, నేను కొనలేదు. సో దానికోసం అని చెప్పే ఇలా స్టీల్ గిన్నెలకి ఆయిల్ అప్లై చేశాను. మీకు కనిపిస్తుంది కదా, ఆయిల్ అప్లై చేసి దీంట్లో అయితే వేసానండి. ఇంకా మనకి ఐస్ క్రీమ్ మాల్స్లో కూడా ప్లాస్టిక్ మాల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి పిల్లలు కొంటాం కదా, 40 రూపీస్ 30 రూపీస్ పెట్టి, అందులో కూడా వేసుకోవచ్చు. ప్లాస్టిక్ దాంట్లో అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా స్టీల్ గిన్నెలో వేయడం వల్ల సోపు బయటికి రావడానికి చల్లారాక కొంచెం ఇబ్బంది పడుతుంది. ప్లాస్టిక్ వాటికైనా సరే ఇలా మనం ఆయిల్ ఏదన్నా అప్లై చేసుకుని ఇవి అందులో వేసుకోవాలండి. అండ్ ఐస్ క్రీమ్ దాంట్లోనే వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మరి ప్లాస్టిక్ వేరే బౌల్స్ ఏమన్నా అయితే మనకి ఈ వేడికి అవి కూడా ప్లాస్టిక్ కరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూసుకొని ఐస్ క్రీమ్ దాంట్లో అయితే వేసుకోండి. సోప్ మోల్డ్ అంటే ఇంకా చాలా చాలా బెటర్. సో ఈజీగా మనకి ఇబ్బంది లేకుండా వచ్చేస్తాయి. సో ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని మనం ఓవర్ నైట్ వదిలేయాలండి. నైట్ టైం చేసుకుంటే మార్నింగ్కి ఈజీగా చల్లారిపోయి రెడీగా మనకి ఎదురు చూస్తాయి అన్నమాట. మామూలుగా మార్నింగ్ టైం చేసుకుంటే కనీసం ఒక 5 to 6 అవర్స్ అలాగైనా వదిలేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ అండి లేవగానే చూపిస్తున్నాను మీకు నేను. సో బాగానే అయితే తయారైపోయింది. బట్ ఇవి అందులోంచి రావడానికి అయితే చాలా తిప్పలు పడ్డాను అనమాట. సో ఎంత ఆయిల్ రాసినా సరే కొంచెం రాలేదు. సో ఏం చేశానంటే నేను ఇలా చాకుతో తీసేసి కిందేసి కొట్టాను, వచ్చినట్టు అనిపించలేదు. మళ్ళీ ఒక్క సెకండ్ గ్యాస్ ఫ్లేమ్ అంటించి దాని మీద ఒక్కసారి దూరంగా పైనుంచి చిన్న సెక వేడి తగిలేలాగా పెట్టాను అనమాట. పెట్టగానే కిందకి వచ్చేసింది, పడిపోయింది అనమాట. అది కొంచెం లోపల కింద మెత్తగా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ పట్టుకెళ్ళి ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టగానే గట్టిగా అయిపోయింది అనమాట. సో అలా చేశాను. సో అలా కాకుండా మీరు సోప్ బేస్తో పాటు సోప్ మోల్డ్స్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటే చాలా ఈజీగా సోప్స్ అనేవి మంచి షేప్లో చూడడానికి కూడా అందంగా ఉంటాయి, మంచిగా వస్తాయి అనమాట, ఇబ్బంది ఏం పడకుండా. బట్ రిజల్ట్ మాత్రం బాగానే వచ్చిందండి. రోజ్ వాటర్ స్మెల్ అది తెలుస్తోంది, బాగా అనిపించింది. సో అదనమాట, మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా సోప్ అనేది యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ సోప్తో రోజుకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. స్కిన్ అనేది బాగుంటుంది. సో బయట ఫేస్ వాష్లు అవి కూడా కొనక్కర్లేదు, చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. సోప్ బేస్ అది కొని పెట్టుకుంటే ఇంట్లో అన్నీ బాగా మంచిగా సోప్స్ అది తయారు చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి.